లాజర్ని యేసయ్య బతికించినాక అనేక మంది ఏమైపోయి చెప్పండి, మారిపోయారు. ఆ చనిపోయిన ఆయన్ని బతికించినాక అనేక మంది మారితే కొంతమంది యేసు ప్రభుకి వ్యతిరేకమై ముఠా గట్టారు, ప్లాన్ చేశారు ఎట్లా ఈయన్ని చంపాలి, ఈయన్ని గనక ఎలాగ వదిలేస్తే యూదులందరూ ఏమైపోతారు, మారిపోతారు. వీళ్ళందరూ మల్లగొల్లాలు పడుతున్నారు. ఏం చేద్దాం ఆడు బోధ చేయకుండా ఎట్లా ఆపుదాం, అన్ని ప్రజల్లోకి వెళ్ళకుండా ఎట్లా ఆపుదాం, ఏం చేద్దాం ఆడి వైపుకు ప్రజలు వెళ్ళకుండా ఎలా చేద్దాం. వీళ్ళు మల్లగొల్లాలు పడుతుంటే అక్కడున్న ప్రధాన యాజకుడు ఒకే ఒక మాట అన్నాడు, ఓరే పిచ్చోళ్ళారా, మనం అందరం బాగుండాలంటే ఒకటి చావాలరా అన్నాడు. అది ఎంత లోతైన మాట అంటే వెంటనే వాళ్ళకి అర్థమైంది, అంటే ఈయన్ని చంపేయాలి. ఎవరిని? యేసయ్యని చంపేయాలి. ఒక మంచి మాట చెప్పినందుకు చంపేస్తున్నాడండి, ఒక జ్ఞానమును పంచినందుకు చంపేస్తున్నాడండి, ఇది మంచి ఇది చెడు అని వివరంగా చెప్పినోని చంపేస్తున్నారండి. చంపేసి అది ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నాడు. అట్లా ఉంది మానవ జాతి. మళ్ళీ మనమందరం నాగరికులం, మనమందరం సంస్కారవంతులం, మనము మంచివారం. మొదటి నుండి మనుషుల్లో ఉన్న ఈ క్రూరత్వం బయటపడుతుందండి. నాకు నచ్చని దేవుడు అని చెప్తే చంపేస్తా, నాకు నచ్చని దేవుడు అని మాట్లాడితే చంపేస్తా. అది మానవ జాతి. దాన్ని మారమంటుంది దైవం. కనుక ఆయన్ని చంపేయాలని ప్లాన్ చేశారండి. ఎవరున్నారు చెప్పండి? శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకాయలు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. వీళ్ళందరూ ఒక మీటింగ్ వేసుకున్నారు.